మనము కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సంఘంలో. ఆ సంఘస్థుల మీద ఆ సంఘ వ్యవస్థాపకుడైన పౌలు గారికి క్లోయి కుటుంబం ఏమండి పాస్టర్ గారు, ఏమండి పౌలు గారు సంఘంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు ఆయన మనలాగా మన పిల్లల గురించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మనం వెంటనే కోప్పడిపోయి వెళ్ళి ఎందుకురా అది చేస్తావు ఇలా చేస్తావు అని కోప్పడిపోతాం. కానీ అలాంటి గందరగోళమైన పరిస్థితులు మందిరంలో ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి డివినిటీ ఆఫ్ క్రైస్ట్, డివినిటీ ఆఫ్ గాడ్ని 5 విషయాల్లో 5 కోణాల్లో 1వ అధ్యాయంలో మనకు చూపించారు. గత వారం మనం చూసాం. ఏమిటా 5 దేవుని గూర్చిన విషయాలు? మొదటిది ఏమిటండి? దేవుని యొక్క కృప. రెండవది దేవుని యొక్క నమ్మకత్వం. మూడవది దేవుని యొక్క శక్తి. 4వది దేవుని యొక్క జ్ఞానము. 5వది దేవుని యొక్క ఏర్పాటు. గందరగోళమైన పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు, మనకి ఏం చేయాలో తెలియనప్పుడు పౌలు దగ్గర నేను నేర్చుకున్నవి ఏమిటంటే డివినిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దైవత్వమును మనం చూడాలి. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని, ఏర్పాటును చూడాలి. అసలు ఈ పత్రిక ప్రారంభించడమే దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క హీ ఈజ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తముతో గాడ్తో మొదలుపెట్టాడు ఈ పత్రికను. ఎలాంటి వారికి? మాటిన వారికి, గందరగోళంగా ఉన్న వారికి, మనస్పర్ధలు ఉన్న వారికి, వీళ్ళకి పడని వారి మధ్యలో, ఇలాంటి కొట్లాట్లు ఉన్న మధ్యలో, మనస్పర్ధలు ఉన్న మధ్యలో జ్ఞాపకం చేసుకుంటుంది ఏమిటంటే దేవుడు 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 అని 1వ అధ్యాయాన్ని మనం గత వారం చూసాం. ఈరోజు 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు పౌలు గారు అసలు మీ దగ్గరికి నేను ఎలా వచ్చాను, అసలు నేను మీ మధ్యకు ఏ విధంగా వచ్చాను, ఏమి తీసుకొని వచ్చాను, నేను మీ మధ్య ఎలా జీవించాను. మొదట 5 వచనాలు, అసలు అధ్యాయం అంతా చెప్దాం అనుకున్నాను కానీ ఆ 5 వచనాలు నన్ను ఆపేసాయి. అక్కడ ఎంత విశిష్టమైన విషయాలు, ఎంత ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకోవచ్చో. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు, ఆయన ఆ మొదటి రోజును గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన కొరింథుకు వచ్చిన రోజును గుర్తు చేసుకొని ఆయన ఇవన్నీ విన్నాడు, బాధపడ్డాడు. ఎంతైనా బాధే కదా. మన పిల్లల గురించి, నా బిడ్డల గురించి ఎవరన్నా ఒక మాట అంటే, అది సేవకుడు అవనివ్వండి, లేదంటే సంఘ పెద్దలు అవనివ్వండి, లేదంటే అమ్మ నాన్న అవనివ్వండి, మన పిల్లల మీద చెడు విన్నప్పుడు బాధ వస్తుంది. పౌలు గారు కూడా నిజంగా బాధపడ్డాడేమో. ఆయన కొన్ని విషయాలు తర్వాత చెప్తా, మనం ముందుకెళ్ళే కొద్దీ ఎన్నో అమూల్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ఆ బాధపడుతూ ఆయన ఇలా జరిగిందని తెలిసినప్పుడు ఆయన 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రారంభంలో నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఆ రోజు గుర్తు చేసుకుంటున్నాడు. పౌలు గారు కొరింథీ పట్టణానికి వచ్చిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అక్కడ ఆ 1.5 సంవత్సరం రోజులు ఎలా గడిపాడో గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన అక్కడ ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన అక్కడ ఎలా బోధించాడో గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఎంతమందికి సువార్త చెప్పాలని ఆశ ఉంది? 1, 2, 2, 3, ఓకే. అదేంటంటే మిగిలిన వాళ్ళకి లేదా? అసలు దేవుడు మనల్ని పిలిచిందే సువార్త పనికి. లేదు బ్రదర్, నేను ఇంజనీర్ అంటే కుదరదు, నేను డాక్టర్ అంటే కుదరదు. మన అందరినీ ప్రభు దేని కొరకు పిలిచాడు? ఆయన రాజ్యం కొరకు పిలిచాడు. అయితే ఈ కొరింథీ పత్రికలో మన వచనాల్లోనికి వెళ్ళే ముందు దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్టరీ ఎపిసోడ్. చాలా పారాడాక్సెస్, అంటే వాస్తవానికి క్రైస్తవ్యానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది లోకంలో ఒకలా ఉంటుంది, దేవునిలో ఇంకోలా ఉంటుంది. అదే ఆ పారాడాక్సెస్ మాట్లాడతాడు. అసలు అంత కాంట్రడిక్టింగ్గా ఉంటుంది. ఇదే పత్రికలు ఏమంటాడంటే నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుణ్ణి అంటాడు. అసలు పొంతనుందా మాట? నేను బలహీనున్నో బలవంతుణ్ణి అంటాడు. అంటే ఆ మాట అసలు అర్థం ఉందా? అది దేవుని బిడ్డలకి అర్థమవుతుంది. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుని అంటాడు. అలాగే మనం గత వారం చూసాం కొన్ని స్టేట్మెంట్స్. 29 1వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడంటే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటాడు. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. బలహీనుల్ని సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? బలవంతుల్ని సిగ్గుపరచుటకు బలహీనులను అన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, ఎలిజిబుల్ పీపుల్ని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా కాంట్రడిక్టరీ. కొరింథీ పట్టణము వాళ్ళు పెర్ఫార్మెన్స్ సీకర్స్,
ద బెస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చినోడికే కాలేజీలో అడ్మిషన్, ఎగ్జామ్లో టాప్ వచ్చినోడికే యూనివర్సిటీలోకి పర్మిషను, రాజకీయాల్లోకి వెళ్ళాలంటే నీ దగ్గర వెనకాల డబ్బు ఉంటేనే ఆ పదవిలోకి వెళ్ళగలవు. వాళ్ళంతా కూడా ద బెస్ట్ చూస్తారు, నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేయగలవో చూస్తారు, నువ్వు ఎంత బాగా పాడగలవో చూస్తారు. నువ్వు అసలు ఈ మధ్య క్రైస్తవులు కూడా పాటల పోటీలు పెడుతున్నారు. ఎంత దరిద్రం అంటే లోకాన్ని మందిరంలోకి తీసుకొస్తున్నారు. అవన్నీ లోకపు పెర్ఫార్మెన్స్ సీకింగ్ అనేది లోకము. నువ్వు ఎంత బాగా పాడగలవు, నువ్వు ఎంత బాగా ప్రజెంటేషన్ ఇవ్వగలవు, నువ్వు ఎంత బాగా మేనేజింగ్ స్కిల్స్ చేయగలవు, అవన్నీ చూసేది లోకం. ఇంకొన్ని మందిరాల్లో అయితే రివ్యూ మీటింగ్, ఈ పాస్టర్ నుంచొచ్చా పంపించేచ్చా, అలాంటి రివ్యూ మీటింగ్స్ అంట. అంటే వాళ్ళకి ద బెస్ట్ కావాలి, ద బెస్ట్ చర్చ్ కావాలి. అంటే లోకము స్లోగా ఎందులోకి వచ్చేసింది, మందిరంలోకి వచ్చేసింది. ద బెస్ట్ ప్రసంగం చేసేవాళ్ళు కావాలి, ద బెస్ట్ సాంగ్ పాడేవాళ్ళు కావాలి, ద బెస్ట్ మ్యూజిషియన్స్ కావాలి. ఒకసారి ఓ సేవకుడితో మాట్లాడతా, అయ్యా మీకు ఏమైనా అవసరతలు ఉన్నాయా ప్రార్థన అంటే, మాకు మంచి కీబోర్డ్ ప్లేయర్ కావాలంటున్నాడు. అది అవసరం అయిపోయింది. అసలు మనం మీకు వెళ్ళే కొద్దీ అంగ అవసరతలు బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్ కావాలి. అతను ఒక ఆయన మా ఊర్లో ఉన్నాడు, అతన్ని అడుగుతుంటే 20,000 అడుగుతున్నాడు నెలకు అంటున్నాడు. దట్ ఈజ్ నాట్, అది అంటే ద బెస్ట్ కావాలనుకోవడం లోకము. మా పిల్లలు ద బెస్ట్లో ఉండాలి, ద బెస్ట్ ద బెస్ట్ ద బెస్ట్. కొరిందంతా కూడా క్రీడాపట్టణము. బాగా ఆడేవాడికి అభిమానులు, ఆడని వాడికి అభిమానులు ఉండరు, వాడిని ఆరాధిస్తారు. ఈ మైండ్ సెట్ స్లోగా మందిరంలోకి వచ్చేసింది. అలాంటి మనస్తత్వము మందిరంలో విశ్వాసులకు వచ్చేసింది. వీళ్ళు నేను అపోలో వాడిని, అపోలో గారు బాగా వాక్యం చెప్తాడు, ఇంకోళ్ళు అంటారు పౌలు గారు బాగా వాక్యం చెప్తారు, ఇంకోళ్ళు కైఫా బాగా వాక్యం చెప్తాడు, ఇంకోళ్ళేమో యేసు ప్రభు. ఇంకా నేను అసలు వీళ్ళెవరు తరపు కాదు, నేను యేసు ప్రభు తరపు. లోకంలో ఇలా గ్రూప్స్ ఉంటాయి, లోకంలో ఇలా విడిపోతూ ఉంటారు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ సీకర్స్, బాగా ప్రదర్శించే వాళ్ళని చూసుకొని వాళ్ళైతే బెస్ట్ వీళ్ళైతే బెస్ట్ అనుకుంటారు. ఇప్పుడు పౌలు గారు ఇవన్నీ విన్న పౌలు గారు ఆయనకు అర్థమైంది, కొరిందు మందిరంలోకి వచ్చేసింది, కొరిందు పద్ధతులు మందిరంలోకి వచ్చేసాయి. ఈరోజు సంఘంలో మందిరాల్లో ఎంతోమంది విశ్వాసులు కూడా వాళ్ళ పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగంలో ఉంటే చాలు. అసలు అలాంటి మనస్తత్వం, అసలు ఇది కాదు మనస్తత్వం. అదే అంటాడు ఈ కొరింథీలో ఈ పత్రిక మనం ముందుకు వెళ్ళే కొద్దీ, మీ దేహాలు దేవుని ఆలయాలు, మీ దేహములతో దేవుని మహిమపరచండి. మొదటి అధ్యాయంలో దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పాడు. రెండో అధ్యాయానికి వచ్చాడు, హీ విల్ బి టాకింగ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ గురించి మాట్లాడతాడు. ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దేవుణ్ణి మహిమపరచడం అంటే మంచి జాబ్ ద్వారా కాదు, ఈ లోకపరమైన విషయాల ద్వారా దేవుని మహిమపరచం. కానీ ఈరోజు అది వచ్చేసింది, నువ్వు లోకంలో ఎంత సక్సెస్ అయితే దట్ ఈస్ వాట్ సక్సెస్ ఇన్ చర్చ్. నో, దట్స్ నాట్ ద మీనింగ్. నువ్వు లోకంలో ఎంత డబ్బున్నవాడు అయితే దట్ ఈస్ వాట్ బ్లెస్సింగ్ అంటే స్లోగా రీడిఫైన్. కొరింథీ కల్చర్లోనే డెఫినేషన్స్ రీడిఫైన్ చేసేస్తారు. అది ఈరోజు మందిరంలోకి వచ్చేసింది. పేదవాడిని ప్రభు ఎన్నుకోలేదా, కానీ ప్రభు అంటున్నాడు, నేను వెర్రివాడిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని, నీచులను నేను నాకు కావాల్సిన వాళ్ళు అంటున్నాడు. లోకం ఏమంటుంది ఈరోజు? మెటా ఏమంటుంది, ఫేస్బుక్ ఏమంటుంది? ఆ కంపెనీస్ కావాల్సింది ఎన్నిక లేని వారా? ఆ కంపెనీస్కి బలహీనులా కావాల్సింది? కాదు, వాళ్ళకి ద బెస్ట్ ఇంటెలిజెన్స్ కావాలి. హార్వర్డ్, స్టాన్ఫోర్డే, ఇంకా కింద యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు అలాంటి సీకర్స్, వాళ్ళ మైండ్ సెట్ అది. పౌలు వీళ్ళకి ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాడు. ఈ కొరింథీలో అంతా ఫేమ్, వాళ్ళు ప్లెజర్ సీకర్స్, నేమ్ సీకర్స్, పొజిషన్ సీకర్స్. ఆ మైండ్ మందిరంలోకి వచ్చేసేటప్పటికి ఇప్పుడు పౌలు గారు అమూల్యమైన విషయాలు చెప్తున్నాడు. నేను మీ వద్దకు వచ్చినప్పుడు, ఆయన ఇక్కడ 5 విషయాలు మనం చూడొచ్చు. మొదటిగా ఆయన సందేశము. నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను అంటూ, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. పౌలు గారి దగ్గరికి, అయ్యా మేము ఈయన ఫేవరెట్, ఆయన ఫేవరెట్, వీళ్ళ ఫేవరెట్, వీళ్ళ ఫేవరెట్ అని చర్చిలో కొట్టుకుంటున్నారు అన్నప్పుడు పౌలు గారు గుర్తు చేస్తున్న అసలు విషయము, నేను మీ వద్దకు వచ్చినప్పుడు, వెన్ ఐ కేమ్ టు యూ,
నేను జ్ఞానంతో రాలా, అసలు తెలుగులో ఎంత జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాదు. ఫిలాసఫీని తీసుకురాలా, సోఫియాని తీసుకురాలా. ఆ గ్రీకు పదం సోఫియా అంటే విజ్డమ్. ఇక్కడ ఎపిక్యూరియన్ థాట్ ఉంది. కొత్తగా ఆలోచనలు ఎవడు చెప్తాడో వాడు తెలివైన వాడు. కొత్త ఫిలాసఫీస్ని తెచ్చేవాడు. అక్కడ ఆ రోజుల్లోనే సోక్రటిజము, ప్లేటో, అరిస్టాటిల్, ఈ మెడిటరేనియన్ ప్రాంతం అంతా కూడా ఫిలాసఫర్స్తో తర్జన భర్జలు అవుతున్న రోజులవి. అప్పుడే ఏథెన్స్ నుంచి కొరింథుకు వచ్చాడు. 17వ అధ్యాయంలో ఏథెన్స్లో ఉంటాడు. ఏథెన్స్లో అక్కడ పాపం చాలా మంచి ప్రజెంటేషన్ ఇస్తాడు, కానీ హీ ఫీల్ డిస్కరేజ్డ్. అక్కడ సంఘం కట్టబడలేదు. వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఏథెన్స్ అంటే ద సిటీ ఆఫ్ విజ్డమ్. అలాంటి జ్ఞానవంతమైన పట్టణంలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఫ్రూట్ లేదు, మందిరం కట్టబడలేదు. అప్పుడు కొరింథీకి మా భయముతో వణుకుతో నేను బలహీనతతో వచ్చానంటాడు. తీరా ఇక్కడికి వచ్చాక అక్కడ ఈ ఫిలాసాఫికల్ థాట్స్, ఎపిక్యూరియన్ థాట్స్, సోక్రటిస్, ఇలా ప్లూటో ఇలాంటి ఇలాంటి విజ్ఞానులున్న ఇలాంటి సైన్స్ ఉన్న చోట ఈయన ఏం చెప్పాను అంటున్నాడు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని నెరుగకుందనని నిశ్చయముగా చెప్తిని. ఇంగ్లీష్లో ఆ మాటకి నేను గమనించింది ఏంటంటే ఐ కేమ్ యాజ్ అన్ గ్రీక్లో హెరాల్డ్కి ఫిలాసఫర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫిలాసఫర్ అనేవాడు తను ఉన్న సబ్జెక్ట్కి యాడ్ ఆన్స్ చేస్తాడు, ఉన్న మెసేజ్కి ఎక్స్ట్రాలు పెడతా ఉంటాడు, డెకరేట్ చేస్తూ ఉంటాడు. వాడు ఫిలాసఫర్. అరిస్టాటిల్ది ప్లూటోది సోక్రటిస్ ఇలా డెవలప్ చేసేవాళ్ళు ఫిలాసఫర్స్. కానీ పౌలు ఏమంటున్నాడంటే నేను జ్ఞానాతిశయముతో రాలా, నేను ఫిలాసఫికల్గా మీ దగ్గరికి రాలా, నేను హెరాల్డ్గా వచ్చా. హెరాల్డ్ అనే పదం ఏంటంటే నేను ఆ ఉన్న మెసేజ్ని అలా తీసుకొచ్చి తెచ్చినోడిని అంతే. నేను దానికి యాడ్ ఆన్స్ చేయలే, నేను దానికి ఎక్స్ట్రాలు పెట్టలా. పౌలు అంటున్నాడు ఐ మీన్ హెరాల్డ్, నేను హెరాల్డ్గా వచ్చా మీ దగ్గరికి. దానికి ఇంకా మనకు అర్థం అవ్వాలంటే హీ వాజ్ నాట్ ఏ సేల్స్ మ్యాన్, హీ వాజ్ ఏ స్పోక్స్ పర్సన్. సేల్స్ మ్యాన్కి స్పోక్స్ పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సేల్స్ మ్యాన్ అనేవాడు కొట్లో ఉన్న అన్నింటి గురించి గొప్పగా చెప్పగలడు, కానీ స్పోక్స్ పర్సన్ అంటే కంపెనీకి ఎల్జీ వాడు ఓన్లీ ఎల్జీ గురించే చెప్తాడు, శాంసంగ్ గొప్పదని చెప్పడు. పౌలు ఆ డిఫరెన్షియేషన్ చేస్తున్నాడు. అయ్యా నేను మీ మధ్యకు వచ్చినప్పుడు జ్ఞానాతిశయముతో రాలా, నేను మీ దగ్గర సిలువ వేయబడిన క్రీస్తును తప్ప, క్రైస్ట్ అండ్ హిస్ క్రూసిఫైడ్, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప. పౌలు భారముతో రాసిన మాటలు ఇవి. కొట్టుకుంటూ విడిపోతూ గందరగోళంలో ఉన్న సంఘానికి ఆయన చెప్పిన నేను మీకు ఇచ్చిన సందేశము సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప, అండ్ లైక్ అండ్ హెరాల్డ్ నేను ఆ సందేశాన్ని తప్ప, యేసు ప్రభు ఆయన మరణము సిలువ ఇవే చెప్పాను తప్ప ఇంకేం చెప్పలేదు నేను. ఈరోజు సువార్త చెప్పడానికి ఎంతమంది ఎన్ని టెక్నిక్స్ వాడతారో, ఎన్ని యాడ్ ఆన్స్ చేస్తున్నారో. నా చిన్నతనంలో రక్షణ కోటాల్లో ఉండేవి కావు, పెద్ద గ్రౌండ్స్లో జరిగేవి. పలానా వాళ్ళకి కడుపు నొప్పి ఉంది, పలానా వాళ్ళకి తలనొప్పి ఉంది, పలానా వాళ్ళకి కిడ్నీ నొప్పి ఉంది అనేవారు, కానీ సిలువ వేయబడిన క్రీస్తు కనబడేవాడు కాదు. ఈరోజు ప్రజలకు కూడా సువార్త అనేది మెసేజ్ ఇట్ ఈస్ గెట్టింగ్ కరప్టెడ్. పౌలు అంటున్నాడు నేను కొరింథీకి వచ్చినప్పుడు సిలువ వేయబడిన క్రీస్తును తప్ప నేను వేరేదేం చెప్పలేదు మీకు, నేను వేరేదేమీ ప్రకటించలేదు. సువార్త అంటే ఆ ప్రభు అయిన దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఆయన పాపరహితుడిగా ఈ లోకంలో జన్మించాడు, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని సిలువలో మరణించాడు, ఆయన మరణించి సమాధి చేయబట్టి 3వ దినాన తిరిగి లేచాడు, ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. దిస్ ఈజ్ గాస్పల్, అంతే. ఇదే సువార్త. ఈ సువార్తని మిక్సింగ్ చేసేసి దీన్ని కలిపిడి చేసేస్తూ ఉన్నారు. ఇందులోకి అవసరతలు తీసుకొస్తూ ఉన్నారు, ఇందులోకి స్వస్థతలు తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ ద మెసేజ్ మనం చూస్తే అక్కడ ద మెసేజ్ ఈజ్ వెరీ సింపుల్. అపోజిరైన పౌలు కొరింథు పట్టణానికి వచ్చినప్పుడు ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడు? సిలువ వేయబడిన క్రీస్తును తప్ప ఇంక నేనేమి చెప్పలే, జ్ఞానాతిశయమైన విషయాలు నేనేమి చెప్పలే, మర్మాలు నేనేమి చెప్పలే. నేను చెప్పింది ఏంటి? సిలువ వేయబడిన క్రీస్తు. మెసేజ్ ఈజ్ వెరీ సింపుల్.
పౌలు అలాంటి ఫిలాసఫర్స్ ఉన్న పట్టణంలో, ఆటలు ఫోకస్ టార్గెట్ ఉన్న పట్టణంలో, క్రీడాకారులు ఉన్న పట్టణంలో, పెర్ఫార్మర్స్ ఉన్న పట్టణంలో, అలాంటి ఊరిలోకి వచ్చి ఆయన చెప్పిన మెసేజ్ ఏంటి? జీసస్ అండ్ క్రూసిఫైడ్. యేసుక్రీస్తు సిలువ మరణాన్ని తప్పించి ఇంకేం చెప్పలేదంట. దట్ షుడ్ బి అవర్ మెసేజ్. ఈరోజు సువార్త చెప్పాలంటే ఎన్నో ఆలోచిస్తాం, ఎన్నో టెన్షన్ మనకి, లేదంటే సువార్త చెప్పాలంటే ఏదోదో ప్లాన్స్ వేస్తూ ఉంటాం, స్ట్రాటజీస్ వేస్తూ ఉంటాం. అవసరం లేదు. పౌలు ఇక్కడ ఆయన మనకి చెప్తున్నాడు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప. when that message is missing in the churches, then that is not a church. ఆ సిలువ మరణమును మనం జ్ఞాపకం చేసుకొని ఆదివారం అనేది ఉంటే ఇంకా అది వేస్ట్. ఆదివారం ప్రభు దగ్గరికి రావడమే వేస్ట్. దట్ ఈస్ ద ఫౌండేషన్. నేను మీకు ఒకసారి చెప్పావు, చర్చిలో పాస్టర్ గారు, బ్రదర్ అస్తమాటు సిలువ, బ్లడ్ అవన్నీ చెప్పకండి, అలాగే మీరు అస్తమాటు మనం పాపులు అంటున్నారు, అది నాకు వినడానికి బాగాలేదు అంటున్నాడు. ఇది పాపులు అదే సత్యము, అదే బైబిల్ చెప్తూ మనం పాపులము. ఒకసారి ఇదే అమెరికాలో సేవకుడు ఏమన్నాడంటే, మీరు అస్తమాటు నరకం అంటున్నారు, నరకం అనే పదం గురించి మాట్లాడద్దు, అందరం పరలోకానికి వెళ్ళిపోతామంట. ఇది ఒక కొత్త బోధ. అందరం పరలోకానికి వెళ్ళిపోతాం. దేవుడు పరలోకం నరకం అనేది ఏం లేదు. హీఈస్ యూనివర్సల్ థియరీ అని కొత్తగా ఈ మెసేజ్ని కరప్ట్ చేయడానికి సాతాను ఎన్నో తీసుకొస్తున్నాడు. పౌలు అగైన్ ఈజ్ రీకన్ఫార్మింగ్ టు దిస్ చర్చ్. నేను మీ వద్దకు వచ్చినప్పుడు, అలాంటి పట్టణంలో, అలాంటి గందరగోళం ఉన్న పట్టణంలో, కన్ఫ్యూజన్ ఉన్న పట్టణంలో, పొజిషన్ సీకింగ్ ఉన్న పట్టణంలో, హీ ఈస్ టెల్లింగ్ ద మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. ఆ మెసేజ్ ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తు. మనము ఇదే పాత నిబంధనలో నిర్గమాకాండం 21వ అధ్యాయంలో చూస్తే, ఇజ్రాయేలీలు అందరూ పాపం చేశారు, సర్పాలు వచ్చి కాటేస్తూ ఉన్నాయి, అందరూ చనిపోతుంటే అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, ఒక సర్పాన్ని తయారు చేసి, బ్రాంజ్ సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని తయారు చేసి నువ్వు ఎత్తు, అది చూసిన వాడు బ్రతుకుతాడు. దట్ ఈస్ ద మెసేజ్ గాడ్ గేవ్ టు మోసెస్. మోసేనే ఆ ఇత్తడి సర్పాన్ని తయారు చేసి దాన్ని ఎప్పుడైతే ఒక కర్రకు పెట్టి దాన్ని పైకి నిలబెడతాడో అది చూసిన వాడు రక్షణ పొందాడు. అదే సందేశం. లుక్ అండ్ యూ విల్ బి సేవ్డ్ ఫ్రమ్ డెత్. నువ్వు చూస్తే, ఆ సర్పాన్ని చూస్తే మరణాన్ని తప్పించుకుంటావు. కానీ ఇప్పుడు దానికి లాజిక్ వేయగలరు ఎవరన్నా? దానికి క్వశ్చన్, ఇందాక ఆయన సాక్ష్యంలో అన్నారు, వాళ్ళ పిల్లలు చాలా ప్రశ్నలు వేశారంట. ఆయన అన్నాడు, అవన్నీ నేను చెప్పలేను, నేను విశ్వసించాను అంతే. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకోండి అంటే లాజికల్ ఏంటి, రేషనల్ ఏంటి, సైన్స్కి అది నాట్ కనెక్టింగ్, ఫిలాసఫీకి అది నాట్ కనెక్టింగ్, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒకటే, అక్కడ ఆ రోజు సర్పాన్ని ఎత్తినప్పుడు ఆ సర్పమును ఎవరైతే చూస్తారో వారు రక్షణ పొందుతారు. ఇక్కడ కూడా సిలువ వేయబడిన క్రీస్తుని ఎవరైతే చూస్తారో మన పాపాల నుండి విమోచన పొందుతాం. ఆయన విశ్వసించినప్పుడు మనం రక్షణ పొందుతాం. ఆయన విశ్వసించినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. దట్ ఈస్ ద సింపుల్ మెసేజ్. కానీ ఈ కొరింథు చర్చిలో అబ్బే అలా చెప్తే ఎలా ఉంటుంది, దాన్ని కొంచెం ఇంకొంచెం గొప్పగా చెప్పాలి, దాన్ని కొంచెం ఇంకా యాడ్ ఆన్స్ చేయాలి, ఇంకా అట్రాక్షన్స్ చేయాలి, డ్యాన్సులు పెట్టాలి, ఆటలాడాలి, పాటలు పాడాలి, ఇలా ఆకర్షించుకోవాలి. మెసేజ్కి ఆకర్షణలు అవసరం లేదు. దిస్ మెసేజ్, ఇందాక బొర్రా కేసులో ఉన్న అప్పలనాయుడిని మార్చింది, ఆక్స్ఫర్డ్లో ఉన్న జాన్ లినాక్స్ని కూడా ఈ సువార్త మార్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ మెసేజ్. అంతే సింపుల్. నిన్నటి దినాన్న జైన్, బ్రాహ్మిన్స్ స్టూడెంట్స్ అందరూ కూర్చున్నారు, చాలా కబుర్లు చెప్పారు. నాకు భయం వేసింది. వాళ్ళు బ్రిలియంట్ స్టూడెంట్స్, వారి దగ్గర ఏం చెప్పాలన్నప్పుడు ఒకటే చెప్పా, మనం అందరం పాపులం, దీన్ని మీరు ఒప్పుకుంటున్నారా లేదా అన్న. ఆ తర్వాత సువార్త చెప్పడం జరిగింది. వాళ్ళు విన్నారో భయంగానే చెప్పాను సువార్త. దిస్ మెసేజ్ మనం అనుకుంటాం, అమ్మో వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు ఇంటెలిజెంట్స్, వీళ్ళు క్లవర్ పీపుల్, వీళ్ళు వింటారో వినరో, అవమానపరుస్తారో అనే భయం ఎప్పుడూ ఉంటుంది. బట్ యూ షుడ్ షేర్ ద మెసేజ్. అయిపోయాక ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, అన్న బ్రదర్, మా మతంలో ఐ రియల్లీ లైక్, నేను యాక్చువల్గా క్రిస్టియానిటీ అంటే కొవ్వొత్తు, సినిమాల్లో చూసినట్టు కొవ్వొత్తుని వెలిగించడం, ఇలా గుడ్డ కప్పుకోవడం, ఆ వైట్ డ్రెస్ వేసుకొని రోప్ కట్టుకోవడం, ఇలా ట్రెడిషన్ అంతా, ఇదంతా క్రిస్టియానిటీ అనుకుంటున్నా. కానీ ఈరోజు నాకు అర్థమైంది, జీసస్ డైడ్ ఫర్ మై సిన్స్ అని ఒక అబ్బాయి ముందుకు రావడం జరిగింది.
దట్ ఈస్ మెసేజ్ కరప్ట్ అయిపోతుంది. అంగీలు వేసుకోవాలి, ఇవి బలిపీఠాలు కొంతమంది ఎక్కాలి, అది కొంతమందే చేయాలి, లేదంటే బిషప్స్, ఆర్చ్ బిషప్స్, ఇదంతా ఒక ట్రెడిషన్ అనేది ఈ మెసేజ్ చుట్టూ వచ్చేసింది. పౌలు అది రీకన్ఫర్మ్, ఐ కేమ్ దేర్ ఓన్లీ టెల్లింగ్ అబౌట్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్. ఆ మెసేజ్ సింపుల్, బట్ ఇట్ విల్ కన్ఫ్యూజ్ ద వరల్డ్లీ పీపుల్. నశించేవాడికి, అందుకే మొదటి అధ్యాయంలో ఆ మాట చెప్పి ముందుకెళ్తున్నాడు, నశించుచున్న వాడికి అది వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. మొదట ఈ 2వ అధ్యాయంలో ఫస్ట్ ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మెసేజ్ గుర్తు చేశాడు, సిలువ వేయబడిన క్రీస్తునే గుర్తు చేశాడు. కానీ యాడ్ ఆన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ ఫిలాసఫీ మందిరంలోకి వచ్చేసింది, స్టైల్స్ మందిరంలోకి వచ్చేసాయి, యాక్షన్స్ మందిరంలోకి వచ్చేసాయి, షార్ట్ ఫిలిమ్స్ మందిరంలోకి వచ్చాయి. అది అవసరమా అవన్నీ? యాక్టింగ్లు, అసలు ఏమవుతుంది? ఇక్కడ మెసేజ్ యేసు క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప. దట్ ఈస్ ద మెసేజ్. రెండవది మనం చూస్తే ద మెసెంజర్, అక్కడ సందేశాన్ని ఇచ్చిన బోధకుడు ఎలా ఉన్నాడు. అక్కడ మనం చూసాం, ఆయన 3వ వచనంలో మనం చూస్తే, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. బలహీనతతోనూ భయముతోనూ వణుకుతో మీ యొద్ద ఉన్నా. దేవుడు కొన్నిసార్లు బలహీనతతో భయముతో వణుకుతో ఆ మాట ఆలోచిస్తున్నప్పుడు, ఈరోజు సేవకుల పరిస్థితి ఎలా ఉంది? ఆ పౌలు గారు ఆ ఊరికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయన తన సేవా జీవితంలో మెసేజ్ ఏమో సిలువ వేయబడిన క్రీస్తు గురించి చెప్తారు, కానీ వీళ్ళ జీవితాలేమో రోల్స్ రాయల్స్, లేదంటే 5 స్టార్ హోటల్, లేదంటే ఇంత ఇస్తేనే వస్తాం అనే మెసెంజర్లు ఎక్కువయ్యారు. కానీ ఆయన మాత్రం ఆ కొరింథులో భయముతో వణుకుతో, ఆ మాటలు ఆయనకేంటి భయం? వై పాల్ ఈస్ ఫియరింగ్? ఈ మెసేజ్తో ఆయన అలాగే ఉండేవాడు, ఈ సందేశంతో ఆయన భయంగానే ఉండేవాడు, ఈ సందేశంతో ఆయన వణుకుతానే ఉండేవాడు, ఈ సందేశంతో ఆయన బలహీనతంగానే ఉండేవాడు. అది మళ్ళీ ఇక్కడ మీరు ఆలోచించండి. కొరింథులో నువ్వు ఒరేటర్, అరిస్టాటిల్ వచ్చాడంటే, ఒక ప్రసంగం చేశాడంటే వెరీ కాన్ఫిడెన్స్గా తన సిద్ధాంతాన్ని చెప్తాడు. ప్లాటో వచ్చాడంటే తన సిద్ధాంతాన్ని, తన ఫిలాసఫీని దడదల్లాడించి ఒక అనే ఈ హోమిలెటిక్స్లో ఇలా అనకూడదు, ఇలా అనకూడదు, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి ప్రసంగం చేసేటప్పుడు, కాన్ఫిడెంట్గా చెప్పాలి ఇలా. కానీ పౌలు హీ వాజ్ అక్కడ అదే లోకంలో పెర్ఫార్మెన్స్ కాదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మందిరంలో అలా పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, మందిరంలో అలాగా దడదల్లాడించాలి, బ్లాస్ట్ చేసేయాలి ప్రసంగం. నో, దట్స్ నాట్. మెసెంజర్ ఎలా ఉన్నాడు? 3వ వచనంలో, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. సువార్త చెప్పే మనం లోకానికి కాదు భయపడాలి. అక్కడ అతను చూడండి, హీఈస్ అఫ్రైడ్ టు ద మెసేజ్. ఆ సువార్త విషయమే చాలా భయంగా ఉన్నాడు, ఆ సువార్త విషయమే చాలా వణుకుతో ఉన్నాడు, ఆ సువార్త విషయమే బలహీనంగా ఉన్నాడు. ఆయన ఏ ఊరు వెళ్ళినా ఏ పత్రిక రాసినా ఫస్ట్ సువార్తని చెప్తాడు. కొరింథీ పత్రికలో సువార్తను తీసుకొచ్చాడు, ఎఫెసీ పత్రికలో ఆయన కృప, ఆయన సువార్త గురించి చెప్పి దెన్ లెట్ us వాక్ అని అప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. కొలసీ పత్రికలో ద గాస్పల్ అండ్ ద క్రైస్ట్ సుపీరియారిటీ, ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని చెప్పి అప్పుడు పైనున్న వాటినే వెతకండి అని ప్రాక్టికల్ విషయాలు తీసుకొస్తూ ఉంటాడు. పౌలు ప్రసంగాలు, పౌలు లెటర్స్ అన్నీ కూడా హీ విల్ ఆల్వేస్ హ్యావ్ ద డివినిటీ, దేవుని యొక్క దైవత్వాన్ని గంభీరంగా చెప్పే దైవజనుడు పౌలు. ఇక్కడ 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ మెసేజ్తో, ఆ సువార్త కొన్నిసార్లు మందిరాల్లో ఆ వర్షిప్ మెసేజ్ అనేది, అందుకే ఆరాధన వర్తమానాలు ఎందుకు చెప్తారంటే, కొంతమంది వర్షిప్ మెసేజ్ అయ్యాక వెళ్దాం, లేదంటే ఆ పాటలు ఇంకా జరుగుతాయి కదా అని అంటారు. దట్ ఈస్ వాట్ వేర్ యూ రిమెంబర్ క్రైస్ట్. క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని ఆయన అలా మనలాంటి వారిని రక్షించాడు అనేది ఆలోచించినప్పుడు నీకు ఆయన పట్ల ఆరాధన ఇంకా పెరుగుతుంది, ఆయన పట్ల నీకు ఇంకా ఆ అడ్మైర్, హీరోయిక్ వర్షిప్ అనేది వస్తుంది. ఈయన ఇక్కడ పౌలు ఎంత ఆ 2వది ద మెసెంజర్ ఆయన యొక్క ప్రవర్తన చెప్తున్నాడు.
నేను భయముతో ఉన్నాను, వణుకుతో ఉన్నాను, బలహీనతతో ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు 3 వ్యక్తులు మనకు కనబడతారు పాత నిబంధనలో. ఏలియా గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన యెజబెల్ ఆయన తరుముతూ ఉంటే ఆయన అంటాడు, ఇప్పుడు చాలు యెహోవా నా ప్రాణమును తీసుకోని అంటాడు. ఏలియా గారు అలిసిపోయాడు. ఏలియా గారు కూడా దేవుడు ఆయనకు ఒక మెసేజ్ ఇచ్చాడు, అది నువ్వు చెప్పంటే అయ్యో నా వల్ల కాదు ప్రభు అని అంటాడు. కానీ ప్రభు ఆ బలహీనుణ్ణి ఆకాశము నుండి అగ్నిని తెప్పించేవాడిగా వాడుకున్నాడు. పౌలు అనే బలహీనుణ్ణి దేవుడు కొరింథీనే మార్చేవాడిగా వాడుకున్నాడు. ఎస్తేరు తన జనులందరూ చచ్చిపోతారు అన్నప్పుడు తన రాజు సముఖము దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు షీఈ్ వీక్. ఆమె ఒక స్త్రీ, ఆమె బలహీనురాలు. కానీ ఆమె ఏమంటుంది, నేను నశించిన ఎడలు నశింతును, చచ్చిపోతా కానీ నా ప్రజల కోసం అని ఆ బలహీనురాలు. షీఈ్ ఆల్సో వీక్. మీరు బైబిల్ అంతా చూడండి, దేవుడు బలహీనుల్ని వాడుకుంటాడు గొప్ప కార్యాల కోసం. బలహీనుల్ని, వణికే వారిని. మోషే గురించి ఎన్నిసార్లు అతను నేను నోటి మాంద్యము గలవాడిని ప్రభువా అంటే నేను వాడుకుంటాను. విత్ దిస్ మెసేజ్ వీ షుడ్ హ్యావ్ దిస్ బిహేవియర్. ఈ సందేశము, సువార్త అనే ఈ సందేశము చెప్పేటప్పుడు ఈ స్వభావం మనం కలిగి ఉండాలి. కానీ ఈరోజు లోకం వచ్చేస్తుంది. ఈరోజు చర్చెస్ పెర్ఫార్మెన్స్ అయిపోతూ ఉన్నాయి. అసలు ఎలా ఉందంటే ఒక థియేటర్కి వెళ్ళినట్టు ఉన్నాయి కొన్ని మెగా చర్చెస్కి వెళ్ళినప్పుడు. ఒకసారి క్లీవ్లాండ్ ఒహాయో వెళ్తే అది పెద్ద చర్చ్ ఉంది, అంత పెర్ఫార్మెన్స్. అది ఎలా ఉందంటే నేను ఏదో ఆడిటోరియంకి వెళ్ళాను, ఒక షో చూసి వచ్చినట్టు అనిపించింది. దట్స్ నాట్ ద చర్చ్. అలా మొన్న ఈ మధ్య సాక్రమెంటోలో ఒకరు అన్నారు, 2 సంవత్సరాలు పట్టిందంటే ఒక పాస్టర్ గారిని హైర్ చేసుకోవడానికి విత్ డాక్టరేట్. ఇంతకీ తెలిసింది ఏంటంటే ఆ పాస్టర్ గారి భార్య సంఘస్థులతో కూర్చొని మందు తాగుతూ దొరికింది. ఇలాంటివి దారుణమైన విషయాలు, దారుణమైన పరిస్థితులు. మనకి పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు కావాలి. సువార్త విషయంలో ఆ భయముతో మనం ఉందాం, ఆ వణుకుతో మనం ఉందాం. ఆ బలహీనత అదంటేనే మనకి కొంతమంది అంటారు, బ్రదర్ మా ఇల్లు ఓపెన్, మా ఇంట్లో ఓపెన్, లేదంటే సువార్త కొరకు మీరు ఎప్పుడంటే అప్పుడు, సువార్త కొరకు నేను ఒకసారి అవసరమైతే వీక్లీ ఆఫ్ తీసుకోవడానికి కూడా నేను రెడీ. దట్ ఈజ్ వాట్ రివరెన్స్. ఫియర్ అంటే వణుకు. అక్కడ ఫియర్ అంటే ఇట్ ఈస్ ఎ రెవరెన్షియల్ ఫియర్. సువార్త పట్ల రెవరెన్షియల్ ఫియర్గా కొరింథీలో సువార్త కొరకు బ్రతికాడు. ఫ్రీమౌంట్లో ఎంతమంది సువార్త కొరకు భయంతో బతుకుతున్నాం, వణుకుతో ఉన్నాం. చార్ల్స్ స్పర్జన్ అంటాడు, ఇఫ్ ఐ డోంట్ కమ్ టు ద పుల్పిట్ వితౌట్ ట్రెంబ్లింగ్, దట్ ఈస్ ద డే ఐ విల్ స్టాప్ ప్రీచింగ్. వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు నేను వణుకుతో కానీ రాని రోజు అనేది వస్తే ఆ రోజు నా ప్రసంగం ఆగిపోద్ది. ఎందుకంటే దట్స్ ద డే ఐఎమ్ డెడ్ స్పిరిచువల్లీ. ఆయన పనిలో ఒక పాట పాడేయడానికి, సంఘంలో పరిచర్య చేసేటప్పుడు ఎంత రెవరెన్షియల్గా ఉండాలి. పౌలు గుర్తు చేస్తున్న విషయాలు. కాన్ఫిడెన్స్లో ఉన్నవాడిని కాదు ప్రభు వాడుకునేది. ఆ మాట అంటాడు, ఫియర్తో ఉన్నవాడిని ప్రభు వాడుకుంటాడంట. గిద్యోను పిరుకోవాడు వాడుకున్నాడు, దావీదు దాక్కున్నవాడు వాడుకున్నాడు. ఆయన బలహీనుల్ని వాడుకుంటాడు. మూడోది మనం చూద్దాం, ఆయన వాడిన మెథడ్ మనం చూస్తే అది ఇక్కడ తెలుగులో 4, 5 కలిపేసి ఉన్నాయి. అయితే 5వ వచనం కిందకు వచ్చేటప్పటికి వస్తే, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా. ఆయన వాడిన పద్ధతి, సువార్త చెప్పేటప్పుడు ఆయన వాడిన పద్ధతి ఏంటంటే, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించితిని. దేవుని ఆత్మ యొక్క విషయాన్ని, జ్ఞానము, తీయటి మాటలు, పెర్సుయేసివ్ వర్డ్స్, తీయటి మాటలు చెప్పలా. ఈరోజు సంఘాలు మోటివేషనల్ స్పీచెస్ అయిపోతూ ఉన్నాయి, ఎంకరేజ్మెంట్ స్పీచెస్ అయిపోతున్నాయి. ప్రిన్స్టన్లో అయితే వాళ్ళు ఏమంటారంటే, మీరు ఒక 6 ప్రిన్సిపల్స్ చెప్పండి, హౌ టు లీడ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్, విజయానికి రహస్యాలు, లేదంటే హౌ టు లివ్ ఎ గాడ్లీ హస్బెండ్ అని సైకలాజికల్ ప్రిన్సిపల్స్ అవన్నీ కలిపి లాస్ట్ పాయింట్ యేసుప్రభు గురించి చెప్పండి. హౌ టు లివ్ ఏ గాడ్లీ మదర్, హౌ టు లివ్ ఏ ఇవి లోకపు ప్రిన్సిపల్స్ తీసుకొచ్చేస్తూ ఉన్నారు. ఫిలాసఫీస్ బోల్డ్ చెప్పే, క్యాపిటలిజం, సోషలిజం ఇవన్నీ చాలా చాలా విషయాలు చెప్పాయి. బట్ థియోక్రసీ డోంట్ ఎంకరేజ్ ఇట్.
మనం న్యాయాధిపతుల గ్రంథం చూసుకుంటే ఆయన యొక్క పరిపాలన వాళ్ళకు వద్దంటున్నారు. ఎందుకంటే మాకు జనులందరికీ ఉన్నట్టు రాజు కావాలన్నాడు. అప్పుడు ప్రభు సమూయేలుతో అంటాడు, అయ్యా రాజుగాని వస్తే మీరు రథాలు మోయాలి, మీరు ఆ రాజుకు సపర్యలు చేయాలి, రాజు దగ్గర చాకిరి చేయాలి, అలా భటులు అవన్నీ లేకుండా మిమ్మల్ని నేను పరిపాలిస్తానయ్యా అంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలు అంటారు, మాకు అందరిలాగా జనులందరికీ ఉన్నట్టు మాకు కూడా రాజు కావాలని కోరుకున్నారు. They want world inside and they rejected the theocracy. దేవుని యొక్క పరిపాలనను వాళ్ళు రిజెక్ట్ చేసి మోనోక్రసీని తెచ్చుకున్నారు. ఏమైంది? సౌలు ఎప్పుడైతే వాళ్ళు అందగాడైన రాజు కావాలి, బలాఢ్యుడైన రాజు కావాలి, 6 అడుగులు ఉన్నవాడు కావాలి. ఈరోజు మందిరాల్లో I was ashamed to say they are doing hiring according to that. ఈ సువార్త యొక్క విలువ తెలియట్లేదండి. నేను సేవకు వచ్చినప్పుడు అతను సేవకుడు అనాలో ఏమనాలో నాకు అర్థం కాల. చాలా గొప్ప టీవీల్లో వస్తూ ఉంటాడు. నేను సేవకు వస్తున్నానని మా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే వాళ్ళు స్నేహితులు అతనితో చెప్పంటే అతను అన్న మాటలు నాకు ఎంత బాధ అనిపించాయంటే, ఆయన అన్నాడు, రే సేవకు రావాలంటే 3 ఉండాలిరా అన్నాడు. 3 కాదు 4. జనాలు నీ దగ్గరికి రావాలంటే 4 ఉండాలన్నాడు. మొదటిది అందం, 2 కులం, 3 డబ్బు, 4 చదువు, అప్పుడు నీ చర్చ్ అంతా నిండిపోద్దురా అన్నాడు. దిస్ ఈజ్ ద మెసేజ్. ఇదే సువార్త. ఇదే ఈరోజు జరుగుతుంది. అదే ఈ 4 ఉంటే జనాలు కోకొల్లలుగా వస్తారు. ఈ 4 ఉంటే జనాలు ఎక్కువ వస్తారు. పర్సువేసివ్ వర్డ్స్, తీయటి మాటలు, అది కాదు అక్కడ సువార్త. పౌలు ఆయన అంటున్న మాట, నేను మీ దగ్గర తీయటి మాటలు కాదు కానీ ఆత్మతోనే మీ మధ్య ఉన్నాను. అతను ఇప్పుడు చాలా గొప్పవాడు, టీవీలో ఇంకా వాడబడుతుంటాడు, కానీ హీ డోంట్ హ్యావ్ ద మెసేజ్. అతని దగ్గర మెసేజ్ లేదు, ఆయన దగ్గర సువార్త లేదు. సువార్త లేదు. A.W. టోజర్ అంటాడు, ఈరోజు ఈ క్షణం పరిశుద్ధాత్ముడు అంట సంఘాన్ని వదిలి వెళ్ళిపోతే 90% పీపుల్ థింక్ 90% of the church activities will go as usual. People don't even find that Holy Spirit left the church అన్నాడు A.W. టోజర్. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్న సంఘాలు. ఇప్పుడు ఈ క్షణం పరిశుద్ధాత్ముడు సంఘాన్ని వదిలేస్తే 90 మంది అనుకుంటారు అన్నీ జరుగుతూనే ఉంటాయి, పాటలు పాడుతూనే ఉంటారు, వాక్యాలు జరుగుతూనే ఉంటాయి, కానీ there will be no spirit. That is what here Paul is saying. I did not come here with persuasive words. తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. బెటర్ టెక్నిక్స్ కోసం మనం ప్రార్థన చేయకూడదు, బర్నింగ్ హార్ట్స్ కోసం ప్రార్థన చేద్దాం. సంఘాన్ని ఇంకా ఎలా చేయాలి, ఏం చేద్దాం అది కాదు, ప్రభువా మండే హృదయాలు ఇవి. వాక్యం విన్నప్పుడు హృదయాలు మండాలనే మనం ప్రార్థన చేద్దాం, మార్పు రావాలని ప్రార్థన చేద్దాం. పేతురు గారు ఆయన పెంతెకోస్తు దినాన ఎంత లైటింగ్ ఉంది, ఎంత సౌండ్ సిస్టమ్ ఉంది, ఎంత సింగింగ్ టీం ఉంది, ఎంత ఆర్కెస్ట్రా ఉంది. 3000 మంది ఒక్కసారిగా జీవితాలు మారి ఒక్కసారిగా బాప్తీసం తీసుకున్నారంటే దట్ ఈజ్ విత్ ద స్పిరిట్. ఆత్మ చేతే తప్పించి. అక్కడ పైగా ఆయన చెప్పింది తిట్టాడు వాళ్ళని, మీరు సిలువ వేయించిన క్రీస్తుని గురించి అంటున్నారు. వాళ్ళని తిడుతూ, వాళ్ళని గద్దిస్తూ, ఖండిస్తూ ఆ ప్రసంగాన్ని ముగించే టైంకి దేవుని ఆత్మను తీసుకొచ్చాడు. 3000 మంది మారారు. అక్కడ ఏం లైటింగ్ ఉంది, ఏం సౌండ్ సిస్టమ్ ఉంది, ఏమి ఆర్భాటాలు ఉన్నాయి. దట్ ఈజ్ వాట్. అక్కడ ఆయన మెథడ్ చూడండి, ఆత్మతో నింపబడి చెప్పిన మాటలు. సిలువ వేయబడిన క్రీస్తునే చెప్పాడు, అదే ఆయన సందేశం. ఆయన హెరాల్డ్గా చెప్పాడు, అంటే ఫిలాసఫర్గా చెప్పాల, ఉన్న మెసేజ్ను ఉన్నట్టుగానే చెప్పాడు. రెండవది ఆయన భయముతో, వణుకుతో, బలహీనతతో చెప్పాడు. మూడవది మనం చూసాం ఆయన ఏం పద్ధతిని వాడాడంటే పర్సువేసివ్, తీయటి మాటలు కాదు, ఆత్మచేత నింపబడిన మాటలు. నాలుగవది మనం చూస్తే ఆయనకున్న ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే 5వ వచనంలో మొదటి భాగం, విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. That your faith should not rest in the wisdom of man, but in the power of God. చాలాసార్లు ఇప్పుడు మన విశ్వాసం
పరిస్థితుల మీద ఉండిపోతుంది. పౌలు ఇప్పుడు ఇంకో కొత్త విషయం, మీ విశ్వాసం పరిస్థితుల మీద ఉంటే కాదయ్యా, నేను కొరింథీలో ఉన్నప్పుడు నేను చేసింది ఏంటంటే మీ విశ్వాసం దేవుని శక్తి మీద ఉండాలి. చాలాసార్లు ఏమనుకుంటారంటే వెన్ యూ సేవ్డ్, నువ్వు స్వార్థను విన్నప్పుడు, నువ్వు యేసు క్రీస్తు యొక్క సందేశాన్ని నువ్వు విన్నప్పుడు, యూ థింక్ దట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఫిజికల్ నీడ్స్. నో, దట్ విల్ నథింగ్ డూ విత్ యువర్ ఫిజికల్ థింగ్. ఇట్ షుడ్ డూ విత్ యువర్ ఇంటర్నల్ థింగ్. నీ మనసు మారాలి. తాగుబోతూ మళ్ళీ తాగుడు వెళ్ళకూడదు. అది ప్రభువుని నిజంగా విశ్వసించినప్పుడే. సిగరెట్ కాల్చేవాడు, వ్యభిచరించేవాడు, మోహపు చూపు కలిగిన వాడు ప్రభు యొక్క సత్య సువార్తను అంగీకరించాక ఇక దాని పట్ల వాడికి అభిలాష లేని రోజే వాడు నిజంగా మార్పు పొందినవాడు. ఇక్కడ పౌలు అంటున్నమాట, విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. మా నాన్నగారు, నేను 7వ తరగతిలో మారుమనసు పొందాను. హీ లెఫ్ట్ మీ, ఎందుకంటే రీజనింగ్ చేసేవాడిని. ఆయన అన్నాడు, బాబు నీ ఇష్టం, నువ్వు ఏ చర్చికి అంటే ఆ చర్చికి వెళ్ళు అన్నాడు. అయితే ఊరిలో మాత్రం వెళ్ళకు, బయట వెళ్ళు అన్నాడు. అయితే నేను ఫస్ట్ నాకు ఒక ఇంటర్మీడియట్లో ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, రెడ్ హిల్స్ అని జెహోవా షమ్మా అని ఒకటి, రెడ్ హిల్స్ అని ఒకటి ఉందిరా మా సంఘము, మాదంతా మేము చాలా స్ట్రిక్ట్రా, అదిరా ఇదిరా అన్నాడు. రెడ్ హిల్స్ అని చెన్నైలో ఉంటుంది, అక్కడికి వెళ్ళా. 10,000 మంది యూత్ ఉన్నారు, యూత్ మీటింగ్. నేను అక్కడ గమనించింది ఏంటంటే, నుంచుంటే దానియేలయ్య గారు, కూర్చుంటే దానియేలయ్య గారు, ఇంకంతా దానియేలయ్య గారే. స్ట్రిక్ట్నెస్ ఉంది కానీ అంతా దానియేలయ్య గారే. ఆ తర్వాత ఇంకో స్నేహితుడు అన్నాడు, బాబు అక్కడ కాదురా, ఫెలోషిప్ కాదు, భక్సింగ్ గారి దగ్గరికి రా అన్నాడు. అక్కడికి వెళ్తే అక్కడ కూడా మంచి వాక్యం ఉంది, కానీ నోరిప్పితే భక్సింగ్ గారు సాంబార్ తిన్నారు, భక్సింగ్ గారు వంకాయ వేసుకున్నాడు, ఆయన మోకాళ్ళు వేసాడు. మనుష్యుల, ఆ మాట 5వ వచనంలో, మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకోకనగా. ఆ తర్వాత ఈలోగా మా చర్చిలో పిన్నమనే సిద్ధార్థ కాలేజీలో మెడికల్ కాలేజ్ చదువుతున్న అమ్మాయి ఇంకో బోధ తెచ్చింది. అదేంటంటే, ప్రశాంత్ తమ్ముడు నువ్వు రావాలి అని అంది. ఏంటంటే, ఒక ప్రాఫెట్ వస్తున్నాడు మా దగ్గరికి, ఆయన విజయవాడ వస్తున్నాడు, ఆయన ప్రవక్త, ఆయన చేపెడితే పడిపోతారంటే. అక్కడికి వెళ్తే వాక్యం లేదు, ఏం లేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీసుకున్నాడు. 3 రోజులు దేవదూతలు కనబడుతున్నారా అన్నాడు. వీళ్ళందరూ కనబడుతున్నారు. ఎక్కడ? ఆ గదిలో దేవదూత కనబడుతున్నారా అంటే మెస్మరైజ్ చేస్తున్నాడు వాళ్ళని, ఎమోషనల్గా ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నాడు. మా అక్క, ఈ అక్క అంటది, తమ్ముడు నీ హృదయం కఠినంగా ఉందంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు చేపట్టి నేను పడట్లే, నుంచోనే ఉన్నాను, నేనేం పడిపోలే. కానీ వాళ్ళందరూ ఇలాగంటే పడిపోతున్నారు, ఇలా అంటే పడిపోతున్నారు. కానీ అక్కడ నాకు సత్యం అనిపించలే. మీరు ఇప్పుడు అనుకున్న అన్ని డినామినేషన్లకు వెళ్ళినవాడిని. ఇక చిన్నప్పటి నుంచి ఇక సిఎస్ఏ లోదరని ఈ విబిఎస్లకి వెళ్ళిన వాడిని. కానీ మనుషులు హైలైట్ అవుతూ ఉన్నారు, మెసేజ్ కనబడట్లేదు. వీళ్ళ విశ్వాసం ఏమవుతుందంటే, ఇలాంటి టాప్ సేవకులు ఒక్కసారిగా చనిపోగానే వీళ్ళు కాపరు లేని గొర్రెలైపోతారు. మళ్ళీ వీళ్ళకి ఇంకా తృప్తి ఉండదు. ఎందుకంటే వీళ్ళ విశ్వాసము పలానా వ్యక్తి, పలానా సేవకుడి మీద ఉంది. వీళ్ళ విశ్వాసము దేవుని మీద లేదు, దేవుని శక్తి మీద లేదు. ఆ పాస్టర్ గారు చనిపోయారంటే ఇక కాబోద్దు, అంటే ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్. దట్ షుడ్ నాట్ బి. పౌలు అదే అంటున్నాడు 5వ వచనంలో, విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఈ బోధ బాగుంటుందండి, ఆ బోధ బాగుంటుందండి, ఆయన బాగా ప్రసంగం చేస్తారు, ఈయన బాగా ప్రసంగం చేస్తారు అని ఈరోజు వీఆర్ తెలుగు క్రైస్తవ్యం అయితే మానవుల ఆరాధికులైపోతూ ఉన్నారు, సేవకులు ఆరాధికులైపోతున్నారు. ఆయన వైట్ డ్రెస్ వేసుకుంటే మేము వైట్ డ్రెస్, ఆయన నూనె రాసుకుంటే మేము నూనె రాసుకుంటాం, ఆయన ఇలా ఉంటే మేము ఇలా ఉంటాం. మనుష్యుల జ్ఞానమును. కానీ నేను ఒక విషయం చెప్తే, ఈరోజు ఈ ప్రశాంత్ రేపు వెళ్ళిపోతాడేమో, రేపు ఇంకో సేవకుడు వస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు, మేము మనుషులు వెళ్ళిపోతాం. బట్ మెసేజ్ షుడ్ బి సేమ్. నీ విశ్వాసం ఆ మెసేజ్ మీద ఉండాలి, ఆ రక్షణ మీద ఉండాలి, ఆ సువార్త మీద ఉండాలి. అది నీకు దేవుని శక్తిని చూపిస్తుంది. కానీ మేమెవరు? సేవకులు ఎవరు? మనుషులే మేము. 5వది ఆయన మోటివ్ ఏంటంటే, వెన్ హీస్ ప్రీచింగ్ ద గాస్పల్ యూ షుడ్ లుక్ టు ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని ఆధారము చేసుకుని నీ విశ్వాసం ఉండాలి. జాబ్ పోయినా నీ విశ్వాసం ఉండాలి, వీసా రిజెక్ట్ అయినా నీ విశ్వాసం ఉండాలి, ఇండియా నువ్వు ఒకవేళ నువ్వు అప్పులు పాలైపోయి రోడ్డు మీద పడిపోయినా నీ విశ్వాసము కదలబడకుండా ఉండాలి. అదే విశ్వాసము పౌలు కొరింథీలో చెప్పాను అంటున్నాడు. ఇట్ షుడ్ నాట్ మూవ్, అది కదలబడకూడదు. ఇక చివరిగా మనం చూస్తే
ఇది అసలు ఎందుకు ఇదంతా చేశాడంటే, 8 నుంచి మనం చదువుదాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాను. అల్టిమేట్గా పౌలు ఈ సువార్త ఎందుకు చెప్పాడంటే, గాడ్ షుడ్ గ్లోరిఫై. ప్రభువు మాత్రమే మహిమపరచబడాలి. పౌలు కాదు మహిమపరచబడేది, పౌలు కాదండి మహిమపరచబడ. అలాంటి పౌలు, అపోస్తుడైన పౌలు, దేవుని చిత్తము వలన పిలువబడిన పౌలు, హిజ్ డిజైర్ వెన్ హీ షేర్ ద గాస్పల్, అల్టిమేట్లీ ద గాడ్ షుడ్ గ్లోరిఫై. దేవుడు మహిమపరచబడాలి. నువ్వు పాట పాడావా, దేవుడు మహిమపరచబడాలి. వాక్యం చెప్పావా, దేవుడు మహిమపరచబడాలి. ఆ దేవుని మహిమ గురించి 2 కొరింథీయులు అనుకోండి ఇంకా చెప్తాడు. మీరు నుంచున్నా, కూర్చున్నా, మంచినీళ్ళు తాగినా, మీరు ఏం పని చేసినా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఈజ్ ఇట్ అవర్ పర్పస్? పౌలు కొరింథీకి వచ్చింది ఏంటంటే, అలాంటి పట్టణంలో దేవుడు మహిమపరచబడాలి, అలాంటి పట్టణంలో దేవుని సందేశం, అలాంటి పట్టణంలో భయముతో, వణుకుతో, బలహీనతతో నివసించాను అని అంటున్నాడు. అలాంటి పట్టణంలో ఆయన, మనం 4వది ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటంటే, మనుషుల మీద కాదు, ఫెయిత్ దేవుని శక్తి మీద ఉంటే యూ విల్ సీ వండర్స్. అలాంటి పట్టణంలో దేవుడు మహిమపరచబడు, అది ఆయన ఉద్దేశం, అది ఆయన అల్టిమేట్ గోల్. కానీ ఈరోజు కొరింథీకి ఈ మొదటి 5 వచనాలు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు దేవుడు మీ అందరినీ ఫ్రీమౌంట్ తీసుకొచ్చాడు. ఎందుకు వచ్చాం? దేవుడు ఎందుకు ఇక్కడ పెట్టాడు? ఆర్ వి లివింగ్ లైక్ పాల్? భయముతో, వణుకుతో, బలహీనతతో మీ మధ్య నివసించాను. ఆర్ వి లివింగ్ లైక్ కొరింథియన్స్? సక్సెస్, ప్లెజరు మీద మనం వెళ్ళిపోతూ ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రాత్రి సిలువను చూస్తూ ఉన్నావా? పురుషోత్తం చౌదరి గారు అంటాడు, సిలువను చూచు కొలది శిలసమానమైన మనసు కరిగి నరిగి నీరగుచున్నది అన్నాడు. సిలువను చూసే కొలది రాయిలాంటి, శిల్పం లాంటి నా హృదయం అయ్యా కరిగిపోతుంది, నలిగిపోతుంది, నీరైపోయింది అన్నాడు. శిల్పం నీరయ్యిందంటే సిలువను చూసినప్పుడే. నువ్వు సిలువను వదిలేసి, సిలువ సందేశాన్ని వదిలేసి లోక సందేశాలతో నింపబడిపోతే యూ విల్ మిస్ ద పవర్. శక్తిని కోల్పోతాం, నిర్జీవులం అయిపోతాం. మళ్ళీ సిలువ వైపు చూద్దాం, సిలువ శక్తిని చూద్దాం, సిలువను ఆశ్రయిద్దాం. అప్పుడే దేవునికి ఇష్టలుగా ఉండగలం. సిలువ అనేది డెకరేషన్ కాదు, దట్ ఈస్ ద ఫౌండేషన్. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, ప్రభు, ఈ రాత్రి పౌలు కొరింథీకి వచ్చాడు. ఆయన వచ్చిన రోజు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పర్సువేసివ్ వర్డ్స్, తీయటి మాటలు చెప్పలా నాయన, ఆయన ఫిలాసఫీ చెప్పలా, మర్మాలు చెప్పలా, జ్ఞానాతిశయముతో కూడినట్టు ప్రవర్తించలా. వాస్తవానికి పౌలు 8 సంవత్సరాలు గమాలియేలు దగ్గర థియాలజీని నేర్చుకున్నాడు, వేదాంతాన్ని నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఆకోసన పట్టాడు. కానీ పౌలు అక్కడ చెప్పింది సిలువ వేయబడిన క్రీస్తును తప్ప. రాత్రి మేము సిలువ వేయబడిన క్రీస్తుని చెప్తున్నామా లేదా? ఆ మెసేజ్తో మేము ఎలా బ్రతుకుతున్నాం? కాన్ఫిడెంట్గా, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా, ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నామేమో ప్రభువా, అది మాలో తీసివేయండి. వీఆర్ నాట్ ఒరేటర్స్ లైక్ వరల్డ్లీ పీపుల్, వీఆర్ ట్రెంబ్లర్స్. నాయన, నువ్వు బలహీనుల్ని వాడుకునే దేవుడు, ఎన్నిక లేని వారిని వాడుకునే దేవుడు, నీచులను వాడుకునే దేవుడు. ఈరోజు నీ శక్తి, మా విశ్వాసము మనుషుల మీద, మా విశ్వాసము ఉద్యోగాల మీద, మా విశ్వాసము లోక పరిస్థితుల మీద ఉందేమో ప్రభువా, మా విశ్వాసము క్రీస్తు మీద, దేవుని శక్తి మీద ఉండాలి. అది నాయన చిన్న చిన్న తుఫాన్లకి, చిన్న చిన్న గాలివానలకి విశ్వాసము ఎగిరిపోయేదిగా కాకుండా, ఎంత తుఫాను వచ్చినా, ఏది వచ్చినా, ఏదైనా అది నాయన స్థిరమైన విశ్వాసాన్ని మా అందరికి అనుగ్రహించమని. దేవుని సువార్త, సిలువ వేయబడిన క్రీస్తే మాలో విశ్వాసాన్ని పుట్టించేది. ఆ విశ్వాసం మాలో ఉన్నప్పుడే మేము దేవుని శక్తిని చూడగలం. ఆ దేవుని శక్తి మాలో ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడగలడు. ఆ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.